శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో గిలాయి వీధిలో కొలువై ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ 12వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి వేకువజామున అభిషేకాలను నిర్వహించారు. స్వామివారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిదప స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. పరపటి లింగరాజు దంపతులు స్వామివారి కళ్యాణోత్సవ కర్తలుగా వ్యవహరించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆశాంతం తిలకించి పునీతులయ్యారు. స్వామివారి కళ్యాణ విందును భక్తులకు ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారి తిరువీధి కార్యక్రమాన్ని మేళతాళాల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు. అయితే దానం చేయడము గొప్పతనమా అనుకోవడం గొప్పతనమైతే దానం చేయడమే గొప్పతనమాట. ఏమని చెప్పండి, కన్యాదానం చేస్తున్నారు. ఈరోజు ఒక అమ్మాయిని కూడా ఇద్దరు అమ్మాయిని ఇస్తున్నారు. ఆయనకి ఒక అమ్మాయిని ఇస్తున్నారు, శ్రీదేవని, పద్మావతి, ఉదయమ్మని తీసుకున్నాం అని ఇద్దరు అమ్మాయిని ఇస్తున్నామంటే స్వామి ఏదో అప్పు చేస్తున్నాం చేస్తున్నాం. ఆయన వైభవ వెంకటేశ్వర కదా. ఇప్పుడు కలియుగంలో మన రోడ్డు ఆయన సంబంధించి అయితే కనుక ఎవరు దానం చేశారో వాళ్ళకి ప్రతి వ్యక్తిని హింసిస్తానని చెప్తాడు. అలాగే కన్యాదానం చేస్తారు. ఏమవుతారు భగవంతుడికి మామూలుగా అవుతారు. వీళ్ళంతా ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. భగవంతుడికి ఏదో ఒక రిలేషన్ ఉన్నవాడి కాబట్టి మీరు బాగా ప్రచారం చేయని కన్యాదానం చేశారు. అంటే జాకెట్ ఇస్తావునా నాలుగు విధాలైన ఆహారాన్ని తిట్టుమాంసాన్ని అని చెప్పాడు ఆయన. ఏమిటి చతుర్విధ అన్నమాట. ఏంటంటే భక్ష్య, భోజ్య, లేహ్య, శోష్య అనే పదార్థాలు